హలో హలో యా నేను సూర్యప్రకాష్ని. నేను సూర్యప్రకాష్నే. నువ్వెక్కడున్నావు? నేను థాయిలాండ్లో ఉన్నాను. తల్లిని ఇక్కడ వదిలేసి నువ్వు థాయిలాండ్లో ఏం చేస్తున్నావురా? పర్వాలేదే, కొద్ది రోజుల్లోనే చాలా సెంటిమెంట్గా మాట్లాడుతున్నావు. నువ్వేం చెప్పి పంపించావు? బిజినెస్ చేయడానికి ఫ్యామిలీలో వాళ్ళందరూ అడ్డం పడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు అన్నావుగా. నేను నమ్మాను. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది, చేతులెత్తి దండం పెట్టాలనిపించే అమ్మ, గుళ్ళో దేవత లాంటి అందమైన భార్య, ప్రేమ కురిపించే అక్క, ఆప్యాయత చూపించే చెల్లి, మామయ్య మామయ్య అని నీకోసమే ఎదురుచూసే మేనళ్ళుళ్ళు. ఇదంతా చూస్తుంటే తప్పు నీ వైపే ఉందని ఖచ్చితంగా అర్థమవుతుంది. బిజినెస్ ఫ్యామిలీ రెండు చూసుకోవాలనే నువ్వు నన్ను పుట్టించావు. కొద్ది రోజులు నేను బిజినెస్ చూసుకుంటాను, నువ్వు ఫ్యామిలీ చూసుకో. వీడిని యాక్ట్ చేయరని పంపిస్తే అడ్వైజ్ ఇస్తున్నాడు. హలో, ఇక్కడ సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది, నేను తర్వాత మాట్లాడతాను. సిగ్నల్ వీక్ కాదురా, నువ్వే వీక్. ఇకపై నా పనేంటంటే వ్యాపారం వ్యాపారం అని దేశాలు పట్టుకు తిరిగే నిన్ను నీ కుటుంబం వాళ్లతో కలపడమేరా. నా ప్రమేయం ఏం లేదు సార్. ఆ ఫిగర్ ని చూడగానే దానంతటా అదే బయటకు వచ్చేసింది. నమితను ఫస్ట్ టైం నా కంపెనీ యాడ్లో యాక్ట్ చేయమని ఒకప్పుడు నేనే అడిగాను. ఈ కిరీటాన్ని తనకు కాకుండా వేరే అమ్మాయికి పెట్టినందుకు తను తప్పుగా ఫీల్ అవ్వకూడదు. అందంగా ఉన్నానన్న పొగరు ఆడదానికొస్తే ఆ క్షణమే అందమైన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. రూపురేఖలోనూ వేసుకునే బట్టలోనూ కనిపించే అందం కన్నా ఆడదానికి మనసులో ఉన్న అందమే గొప్పది. పొగరు తగ్గించుకొని నేను చెప్పింది ఏ ఒక్కటి ఫాలో అయినా నెక్స్ట్ ఇయర్ అందాల పోటీల్లో ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. నాకందం లేదని చెప్పిన పొగరుబోతుని బెల్లం చుట్టూ తిరిగే ఈగలా నా అందం చుట్టూ తిప్పుకోలేదో నేను నమితనే కాదు.